నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన పైన డిజిటల్ స్కామ్ అని చెప్పేసి ఒకటి కేసు అయ్యింది. ఇలా టీడీపీ వచ్చి నుంచి ఏదో ఒక కేసు వైసీపీ వాళ్ళ మీద వేస్తూనే ఉన్నారు. ఈవెన్ సజ్జల ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుందంటారు సార్? ఇక్కడ టీడీపీ వాళ్ళకి కేసులు ఈ సంబంధం ఉండదమ్మా. ఆబ్వియస్లీ ఎవరో పెట్టిన కేసులు తిరదోడుతారు, కానీ వీళ్ళెందుకు వాళ్ళ పేరు పెట్టుకుంటారు? కానీ బయట అట్లనే మాట్లాడుతున్నారు సార్. బయట అంటారు, ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు అంటారన్నమాట. మరి ఇన్ని కేసులు, ఇన్ని హత్యలు, ఇన్ని దాడులు వైసీపీ వాళ్ళు చేయించారని ఒప్పుకుంటారా? దానికి యాక్సెప్ట్ చేస్తారు, దీనికి యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ సజ్జల భార్గవ అనేవాడు అది సజ్జల రామకృష్ణారెడ్డి తాలూకు కొడుకు. సజ్జల రామకృష్ణ అనే అనబడే వ్యక్తి విజయసాయి నెంబర్ 2 అనిపించుకోదగ్గ విజయసాయి రెడ్డిని కూడా మోసం చేసి, అంటే ఆయన నెంబర్ 2 అయిపోయాడు దెబ్బతో. ఎవరికి ఫస్ట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయినట్టయితే నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యాడు. సకల శాఖ మంత్రి అయ్యాడు అన్నమాట. ఏ శాఖ మంత్రి జవాబు ఇవ్వాల్సి ఉన్నా సరే ఈయనే ఇస్తుండేవాడు. అన్నీ కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ రామకృష్ణారెడ్డి అయ్యాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మేశాడు. నమ్మేబట్టి అసలు మీడియా పాత్ర చాలా ఉంటుందో తెలుసు కదా. అటువంటి పాత్రను సజ్జల రామకృష్ణారెడ్డి కొడుక్కి ఇచ్చాడన్నమాట. అదే కొంపం వచ్చింది. దాని మీద సక్రమంగా పని చేయలేదు. ఇప్పుడు మనం విమర్శించవచ్చు. విమర్శలు ఒక లాజిక్ ఉండాలి, విమర్శలు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. అప్పుడే ఆ విమర్శ సజీవంగా ఉంటుంది. అంతేగాని మీ మీద అభాండం వేస్తాం అనుకోండి, ఇప్పుడు మీరు నా 4 feet అమ్మాయి అని చెప్పామనుకోండి, అది ఆ విమర్శ నిలబడదు. ఎందుకంటే మీరు 4 feet లేరు కదా. 6 feet అన్నా అనుకోండి, అది నిలబడదు. అంటే మన వాస్తవాలకి ఎక్కడా కనుమరుగు కాకుండా వాస్తవాల మీద రంగు పులిమి ఎప్పుడైతే చెప్పామో అది జనంలోకి వెళ్దు. జనంలోకి వెళ్ళేటువంటి వీడియోస్ ఆయన చేయలేకపోయాడు. జనంలోకి వెళ్ళే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి. ఆ నవరత్నాలు పొందిన వాళ్ళు ఎలాగా హ్యాపీగా ఉన్నారు. అక్కడ జనంలోకి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏసీ రూముల్లోంచి బయటికి రారు, జనంలోకి వెళ్ళరు, జనం తాలూకు అనుభూతిని చెప్పరు. మొత్తం ఇన్ని లక్షల కోట్లు పంచిపెట్టినప్పుడు కూడా వేస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మొన్న సంస్మరణ సభ అయింది. ఆ సభలోనే మరి కిరణ్ మన రామోజీరావు గారి కొడుకు కిరణ్ 10 కోట్లు ప్రకటించాడు. అది జనంలోకి వెళ్తుంది, పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. ఎప్పుడు ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో 1000 కోట్లు దాన్ని కేటాయించినట్టు దాంట్లో 10 కోట్లు ఏమాత్రం. ఇప్పుడు అమరావతి 10 కోట్లు చాలా పెద్ద అమౌంట్ ఇచ్చినట్టమాట. అలాగా ఏ సమయంలో ఏది చేయాలో, ఎలాగ పబ్లిసిటీ చేయాలో, జనం మధ్యలోకి వెళ్ళాలో అది ఆయన చేయలేదు. తర్వాత అభండాలు ఎక్కువ వేశాడు, నిష్ఠూరాలు ఎక్కువ వేశాడు, అందరికీ మానసికంగా గాయపరిచాడు. తర్వాత ఏమో వ్యక్తిగతమైన దోషం ఒకటి పెట్టుకున్నాడు. క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఎక్కువ చూపించాడు అన్నమాట. ఇదంతా సైబర్ క్రైమ్ కదా. ఆయన వదలరిక. ఎక్కడ ఎవరు ఏ మూలలో దాక్కున్నా సరే తీసుకొస్తారు. అసలు రామకృష్ణారెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయన్నమాట. అంటే ఆ కేసులకు మరి తిరుగు లేదు. దీనికి ఎవరు తప్పించలేరు ఆ కేసులని. అదే కారణాలు చెప్పి ఒప్పుకోవడం, తర్వాతేమో వాళ్ళు జైలు అంటే లోదించుకొని బెయిల్ తెచ్చుకొని బయటికి రావడమే తప్ప, అంటే బయటికి రాలేని కేసులు, చిక్కుముడి లాంటి కేసులు పెట్టారు వాళ్ళు. ఇదంతా రెడ్ బుక్ లోని భాగమే అంటారా? రెడ్ బుక్ చెప్పండి అమ్మా. ఆయన పొరపాటుగా మాట్లాడాడు, కానీ రెడ్ బుక్ ఏమిటి అసలు? దాన్ని మనం మొదటి నుంచి ఖండిస్తున్నాం. మన బుర్రలో ఆ మాత్రం పట్ర మనకున్న వాళ్ళు ఎవరు అంటే మీరు చెప్పిన ప్రకారంగా చట్టాన్ని, కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించిన వారు ఎంతమంది ఉంటారు? ఒక 80 ఉంటారు అనుకుందాం. దాని రెడ్ బుక్ ఎందుకు మన బుర్రలేదా? ఇప్పుడు ఈయన రెడ్ బుక్ అంటాడు, తెలంగాణలో ఎవడో బ్లాక్ బుక్ అంటాడు, ఇంకోటేమి ఎల్లో బుక్ అంటాడు. అంటే మిమ్మల్ని మీరు దొంగలు వచ్చే ముందు పోలీసులు పెద్ద సైరన్ వ్యాన్ వేసుకొస్తారన్నమాట. ఆ సైరన్ విని దొంగలు పారిపోరా? అలాగుంది ఇది. సైరన్ ఎందుకు? దానిగా మామూలు వెళ్ళిపోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, కానీ పెద్ద ఒక 4 కిలోమీటర్ల దూరం నుంచి ఆ సైరన్ వినిపిస్తుంది. దొంగలు దొరుకుతారా?
అలాగే నిన్ను కొడతా నిన్ను కొడతా నిన్ను కొడతా నీ పేరుంది అంటే వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అది మొట్టమొదటి చేసిన పొరపాటు అన్నమాట. 10 పేర్లు బుర్రలో ఉండవా? 10 పేర్లు బుర్రలో లేకపోతే అంటే 29 జిల్లా 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు నీ బుర్రలు ఉంటాయా? మొత్తం ఉండాలి కదా, పెంచుకోవాడు కదా. అది 2 బుక్ ఎందుకు, ఆ బుక్లో పేర్లు ఎందుకు? అందువల్ల దానికి విరుద్ధం. కానీ బట్ ఒకటి మానసికంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఏ కొడుకైనా తల్లిని ఇలాగ అపభ్రంశంగా ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టయితే అని బాధ ఉంటుంది కదా. బాధ గుండెల్లో పెట్టుకోగా బుక్లో ఎందుకు అని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు సజ్జల భార్గవ్ని బయట తీశారు. అంటే మీడియాకి కూడా అంటే కొన్ని కోట్లు స్కామ్ చేశారని కూడా అంటారు. స్కామ్ ఇద్దరూ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు, భార్గవ రెడ్డి చేశాడు. రామకృష్ణారెడ్డి తాలూకు భరోసాతోనే భార్గవ రెడ్డి చేశాడు. అయితే ఇప్పుడు ఒక సజ్జల భార్గవ్నేనా ఇంకా సజ్జల రామకృష్ణని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? రామకృష్ణారెడ్డి గారి గురించి వెతుకుతున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఎలాగ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది కోర్ట్ అనేది ఆలోచించుకొని ఇది వాడు ఎదుగుతున్నాడు. ఆ దిశగానే ఇప్పుడు భార్గవ రెడ్డి కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తప్పించుకోలేరు. అబ్రాడ్ వెళ్ళిపోవాలంటే ఆ పాస్పోర్ట్లు సీజ్ చేశారు, వెళ్ళడానికి కుదరదు. ఇక్కడే ఉండాలన్నమాట. ఎక్కడే ఉండాలంటే ఎక్కడో తలదాచుకుంటారు అంతే. వస్తా అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని జనం మధ్యకి వస్తారు. అంటే బెయిల్ అరేంజ్ చేసుకొని అంతేనమ్మా. వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. ఇందులో సైబర్ క్రైమ్, ఇది సైబర్ క్రైమ్ అని ఎవరు క్షమించరు. వాస్తవాలు చూస్తారు కదా. వాస్తవాలు లేకుండా వీళ్ళు కేసులు పెట్టరు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. నిజమని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ కేసు మీద నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకోవడం మనుషులు లేకపోతే మనుషులు పంపిస్తారు. ఇండియాలో ఎక్కడున్నా సరే వాళ్ళు పట్టేస్తారు. లేదంటే బయట దేశాలకు వెళ్ళిపోయినా సరే పట్టిస్తారన్నమాట. బయట దేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశాలు లేవు. అండ్ జగన్ కి చాలా దగ్గర కదా సార్ సజ్జల గాని భార్గవ్. అవును, వాళ్ళే కొంప ముంచారు. అవకాశం లేదా? దగ్గర ఏంది, వాళ్ళే కొంప ముంచారు కదా. వాళ్ళే కదా, వాళ్ళని నమ్మట్టే కదా. ఆ మీడియాని నమ్మాడు. అది కాకుండా ఆయన ఓపెన్గా చెప్పాడు కదా, అది కాకుండా ఇంకోరు అయినట్టయితే బాగుండేది, నన్ను నమ్మిన వాళ్ళు నట్టాట ముంచారని ఆయనే చెప్పుకున్నాడు. సరే, ఇప్పుడు సజ్జల భార్గవ్ని బయట తీశారు. అంటే మీడియాకి కూడా అంటే కొన్ని కోట్లు స్కామ్ చేశారని కూడా అంటారు. స్కామ్ ఇద్దరూ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు, భార్గవ రెడ్డి చేశాడు. రామకృష్ణారెడ్డి తాలూకు భరోసాతోనే భార్గవ రెడ్డి చేశాడు. అయితే ఇప్పుడు ఒక సజ్జల భార్గవ్నేనా ఇంకా సజ్జల రామకృష్ణని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? రామకృష్ణారెడ్డి గారి గురించి వెతుకుతున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఎలాగ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది కోర్ట్ అనేది ఆలోచించుకొని ఇది వాడు ఎదుగుతున్నాడు. ఆ దిశగానే ఇప్పుడు భార్గవ రెడ్డి కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తప్పించుకోలేరు. అబ్రాడ్ వెళ్ళిపోవాలంటే ఆ పాస్పోర్ట్లు సీజ్ చేశారు, వెళ్ళడానికి కుదరదు. ఇక్కడే ఉండాలన్నమాట. ఎక్కడే ఉండాలంటే ఎక్కడో తలదాచుకుంటారు అంతే. వస్తా అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని జనం మధ్యకి వస్తారు. అంటే బెయిల్ అరేంజ్ చేసుకొని అంతేనమ్మా. వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. ఇందులో సైబర్ క్రైమ్, ఇది సైబర్ క్రైమ్ అని ఎవరు క్షమించరు. వాస్తవాలు చూస్తారు కదా. వాస్తవాలు లేకుండా వీళ్ళు కేసులు పెట్టరు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. నిజమని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ కేసు మీద నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకోవడం మనుషులు లేకపోతే మనుషులు పంపిస్తారు. ఇండియాలో ఎక్కడున్నా సరే వాళ్ళు పట్టేస్తారు. లేదంటే బయట దేశాలకు వెళ్ళిపోయినా సరే పట్టిస్తారన్నమాట. బయట దేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశాలు లేవు. అండ్ జగన్ కి చాలా దగ్గర కదా సార్ సజ్జల గాని భార్గవ్. అవును, వాళ్ళే కొంప ముంచారు. అవకాశం లేదా? దగ్గర ఏంది, వాళ్ళే కొంప ముంచారు కదా. వాళ్ళే కదా, వాళ్ళని నమ్మట్టే కదా. ఆ మీడియాని నమ్మాడు. అది కాకుండా ఆయన ఓపెన్గా చెప్పాడు కదా, అది కాకుండా ఇంకోరు అయినట్టయితే బాగుండేది, నన్ను నమ్మిన వాళ్ళు నట్టాట ముంచారని ఆయనే చెప్పుకున్నాడు. అది ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.